అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 14, 2026. ఈరోజు శనివారం, శని ఆదివారం మార్కెట్ యార్డ్కి సాధారణ సెలవులు. ప్రతి వారం కూడా మనకి మిర్చి ధరల మీద వాటి మీద ప్రత్యేకంగా వీడియో ఉంటుంది. ఇంకా ఈ వారంలో రైతులు కొంచెం మార్కెట్ జంకింది. ఏంటండి, కొన్ని రకాలకి జంకింది మార్కెట్. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా? సరుకులు ఎక్కువ రావటం వల్ల తగ్గుతుందా? ఎక్స్పోర్ట్ లేదా ఇతర దేశాలకు కానీ మన దేశాలకు కానీ? ముందు రోజుల్లో సరుకులు పెరిగితే పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుంది? ఒకవేళ మూమెంట్ తగ్గితే ఏసీలో పెట్టుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కొంచెం మీ వీడియో ద్వారా తెలియజేయమని చెప్పేసి కొంతమంది రైతులు కామెంట్లలో, కొంతమంది ఉదయం పూట నేను మార్కెట్ మొత్తం కూడా తిరిగి చేసేటప్పుడు రైతులు కలిసి కొంచెం మార్కెట్ పొజిషను క్రిటికల్గా ఉంది, కొంచెం మీ వీడియో ద్వారా చేయండి అని చెప్పి అటు ఎక్కువగా కర్నూలు రైతులు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఇటు ఆల్రెడీ గుంటూరు రైతులు కలవడం జరుగుతుంది. దీని గురించి చిన్న వీడియో క్లారిటీ వివరణ. నేను కూడా ఈ వ్యాపారస్తులను కలిసి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనం మార్కెట్ గ్యాదర్ చేయటమే కానీ సొంత నిర్ణయాలు తీసుకొని మార్కెట్ చెప్పేది కాదండి. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. మిర్చి మార్కెట్ అనేది ఇంటర్నేషనల్. ఇది ఫారిన్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ మన ఆంధ్ర నుంచి వెళ్తున్న సరికంటే ఎంతో గొప్ప విషయం. వాళ్ళని సంప్రదించి కనుక్కునే విషయం నా వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడూ మార్కెట్ ఒకేలా ఉండదు. ఇంకా డైరెక్ట్గా వెళ్తే కొంతమంది వాస్తవం అయోమయంలో రైతులు కొద్ది గొప్ప అరాకొర పంట పండితే మార్కెట్ తగ్గితే ఇంకా ఉపయోగం ఉండదు. తేజ మొన్న మూమెంట్లో బాగా హై లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ మార్కెట్ ఇంతేలే 15,000, 15,500 రేంజ్లో ఉంది, పెరగదు అనుకున్న టైంలో 2 దఫాలుగా 2,000, 20,000కి వెళ్తే కొంచెం రైతులకి ఆశ సిగురించి కొంత వదిలేసిన పంటని మిర్చి తోటకి మళ్ళీ నీళ్ళు పెట్టి మందులు కొట్టి చేస్తున్నాం, మళ్ళీ తగ్గితే నష్టపోయేది ఉందన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు వ్యాపారస్తులు అన్ని రకాలు విడివిడిగా చెప్తానండి. తేజ పరిస్థితి మాత్రం అట్లా బ్రేకే ఉంది. అది పెరగట్లా తగ్గట్లా. 18,000, 18,500. ఆరుమూరుకు కూడా కొంచెం మూమెంట్ ఒక 500 అయితే తగ్గింది. ఆరుమూరు రోమికి. ఈ తేజ మాత్రం అట్లా స్టాండర్డ్గా ఉంది. దాదాపు యార్డుకి 70,000-80,000 బస్తాలు వస్తే బయట దిగుతుందండి. కొంత గూడాల్లో దిగుతున్నాయి, కొంత సరుకులు కొంచెం అటు ఇటుగా ఒకవేళ అయితే ఏసీకి లేకపోతే అమ్మకాలకి పెద్ద దిగుమతి కొట్లు పెద్ద కొట్లు కొంత గూడాల్లో బయట దింపి తోటలకైతే 1,00,000 టిక్కీకి అయితే నాకు తెలిసినంత వరకు తగ్గట్లేదండి. యార్డుకి 77,000, 80,000 వస్తున్నా 20,000 టిక్కీ ఆటోమేటిక్గా బయట దిగుతుంది. ఈ తేజ అట్లా స్టాండర్డ్గా ఉంది. 18,500 జరుగుతుంది. 19,000 మార్కెట్ లేదు, కానీ ఈ వారంలో 18,500 మార్కెట్ జరుగుతుందండి. ఎక్కువగా 18,000, 18,200. సూపర్ అయితే 18,500 ఎక్కడైనా ఒక లాటు. ఎందుకంటే ఈ ఎక్కువగా తేజాలు, ఆరుమూర్లు కనపడుతున్నాయి మార్కెట్లో. ఏదైనా ఒక వస్తువుని 10 మంది కొనేది వేరు, 10 వస్తువుల్ని ఒకరు కొనేది వేరు. ఇది కొద్దిగా అర్థం చేసుకోండి సోదరులు. కర్నూలు వైపు నుంచి సీడ్ రకాలకు సంబంధించి డీడీలు మన గుంటూరు మార్కెట్కి డీడీ అనేది గుండెకాయ 19,000 కాడి నుంచి 27,000, 27,500 కూడా చూసిన మార్కెట్ ఏదైనా ఉందంటే కర్నూలు డీడీ గుండెకాయ లాంటిది. మార్కెట్కి గుండెకాయ ఒక మాట చెప్పండి, కర్నూలు డీడీ కారం కాయ అంటారు. ఇది కాకపోతే కొంచెం మూమెంట్ తగ్గింది. కొంత వ్యాపారస్తులు నిన్న ఏంటండి ఒక 500, 1,000 రూపాయల దాకా అటు సీడ్ రకాలు 341 కావచ్చు, డీడీ కావచ్చు, ఈ రకాలకు తగ్గింది. ఇంకా తగ్గే అవకాశం ఉందంటే మెయిన్గా మీరు తగ్గిందనే మాటే చూస్తారు, కానీ
క్వాలిటీలు ఎలా ఉన్నాయి, ఇంతకుముందున్న క్వాలిటీలు ఫస్ట్లో మేము రేట్ ఇచ్చినప్పుడు ఉన్న క్వాలిటీలు ఇప్పుడు ఉన్నాయా? కోతలు కూడా అన్ని కోతలు కూడా ఒకే విధంగా రావు కదా. కోతలు కూడా క్వాలిటీ తగ్గినప్పుడు మార్కెట్ కూడా తగ్గిద్ది. ఒకే రేటుతో కొనాలంటే అది కుదిరే పని కాదండి. ఒక్కోసారి సరుకులు ఎక్కువగా మార్కెట్లో ఉన్నప్పుడు కొంచెం మూమెంట్ ఏదైనా కొంచెం హడావుడి అనేది తగ్గిద్ది. కొంచెం సరుకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 1000 బస్తాలు ఉన్న కాడ 10 బస్తాలు ఉన్నప్పుడు కొంచెం మేము కూడా సరుకు ఎక్కువగా ఉంది, కొంచెం ఇంకా 500 తక్కువ వస్తే మాకు కూడా బాగుంటుందని చెప్పి అనుకుంటాం. అదే 10,000 బస్తాలు ఉన్న కాడ 1000 బస్తాలు ఉంటే మార్కెట్లో బస్తాలు ఇవే ఉన్నాయని చెప్పేసి ఎగబడి కొంటుంటాం. పెంచేది మేమే. ఒక్కోసారి దాని పరిస్థితులను బట్టి కొనాల్సి వస్తుంది, తక్కువగా అడగాల్సి వస్తుందండి. కాకపోతే మెయిన్ సమస్య ఇది కానీ షార్టేజీ, సీడ్ రకాలు కూడా షార్టేజీ కాబట్టి మార్కెట్ అయితే పెద్దగా తగ్గే అవకాశం లేకపోవచ్చండి. కాకపోతే తగ్గింది అనుకుంటున్నారు కానీ క్వాలిటీలు తగ్గినాయి అనేది మాత్రం గమనించట్లేదు. క్వాలిటీ ఉన్న మిర్చికి ఈరోజు కూడా 26,000 26,500 డీడీ మార్కెట్ ఇస్తున్నాము అని చెప్పడం జరిగిందండి వ్యాపారస్తులు. ఆటోమేటిక్గా తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. అనుకున్నంత సరుకులు మార్కెట్లో లేవు కాబట్టి కొద్ది గొప్ప బాగా వచ్చిన సీడ్ రకాల షార్టేజీ ముందు రోజుల్లో పచ్చళ్ళ సీజను వచ్చేది. ఈ రేపు వచ్చే వారం నుంచి పచ్చళ్ళకి విపరీతంగా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది సీజన్ కాబట్టి సీడ్ రకాలు ఎంతో అవసరం. ఈ సీడ్ రకాలకి మాత్రం తగ్గితే ఒక 500 తగ్గుతుంటుంది, ఒక 1000 పెరుగుతుంటుంది. పెద్దగా మార్కెట్ తగ్గే సూచనలు అయితే కనపడతలేదు అని చెప్పడం జరిగిందండి. వచ్చే సరుకులను బట్టి, క్వాలిటీని బట్టి డైలీ కూడా వీడియోలో కూడా చెప్తున్నా. ఈ రోజుకి కూడా మార్కెట్లో పాల రకాలు, నీళ్లు కొట్టిన కాయలు మార్కెట్లో అధికంగా ఉండవండి. అన్ని రకాలకు సంబంధించి నీళ్లు కొట్టిన కాయలు, పండ్లు గ్రేడింగ్ లేని కాయలు, పండ్లు ఉన్న కాయలు మార్కెట్లో ఉన్నాయి. దానివల్ల మార్కెట్ చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. వాటికి వీటికి 5,000 6,000 తేడా అడుగుతున్నారు వ్యాపారస్తులు అడగటం తర్వాత సంగతి. ముందు కొనేవాళ్ళు కనపడతలా. అవి తీసుకెళ్ళి ఆరబోసుకొని గ్రేడింగ్ చేసుకొని ఏం చేయాలంటే రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. డీడీ సీడ్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి. ఇంకా బ్యాడ్గీలు అయితే తగ్గల మార్కెట్. బ్యాడ్గీ మార్కెట్ అయితే తగ్గలేదండి. భారీగా తగ్గింది ఒకే ఒక రకం అండి, అది ఎల్లో మిర్చి. హై పిచ్కి వెళ్ళి బాగా పూర్తిగా డౌను 15,000 నుంచి 17,000 కోల్పోయింది. ఏమంటే అవి కూడా ఒకప్పుడు కొద్దో గొప్ప వస్తుంటే బాగా హై పిచ్కి వెళ్ళింది. సరుకులు అవి కూడా కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి, మార్కెట్కి ఎక్కువగా వస్తున్నాయి. అనుకున్నంత క్వాలిటీ కూడా ఉండట్లా. అట్లానే ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏదైనా ఏ రకమైన మార్కెట్లో చాలా తక్కువగా కనపడి మార్కెట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు హై డిమాండ్లో అనేది బాగుంటుంది. ఇట్లానే జరుగుతుంటుంది మార్కెట్లో. ఒకటి మిగతా బ్యాడ్గి రకాలు మాత్రం స్టడీ మార్కెట్టేనండి. 25,000 కొంటున్నారు ఇప్పటికి. కొన్ని రకాలు మాత్రం సరుకులు ఇంకా ఎక్కువ వస్తే అంటే ఏదైనా నాణ్యత తగ్గ ఉంటే మార్కెట్ పెద్దగా తగ్గింపు అనేది ఉండదేం. కానీ ఒక మాదిరిగా తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. ఆర్డర్స్ మాకు వచ్చినప్పుడు రేట్లు పెట్టి కొంటుంటామండి. ఆర్డర్స్ లేనప్పుడు తక్కువ అడుగుతుంటుంటాం. మన ఇండియా లెవెల్లోనే ఎక్కువగా అవుతుంది. ఫారిన్ కంట్రీస్కి చాలా తక్కువ వెళ్తుందండి ఇప్పుడు. ఒకప్పుడు కింగ్ లాంటి మిరగాయ ఏదన్నా ఉందా అంటే ఒక తేజానే. ఆ తేజానే ఇప్పుడు వెనకబడిపోయింది. అధిక పంట, చైనా కూడా అధిక పంట వేసింది. అక్కడ స్టాకులు ఉన్నాయి. అరకొర ఇతర దేశాలకు వెళ్తున్నాయి. పెద్దగా అడావుడు అనేది పెద్దగా లేదండి. ఇతర దేశాలకు ఎక్స్పోర్టు ఎక్కువగా మన దేశంలోనే రన్నింగ్ అవుతుంది. ఇతరత్ర సీడ్ రకాలు, బ్యాడిగి రకాలు, నాటు రకాలు కూడా మంచి డిమాండ్గా ఉందండి. నాటు రకాలు కూడా మార్కెట్ దగ్గర 23,000 23,500 కొంటున్నారు. ఓన్లీ ఒక తేజ ఏంటంటే ఈ అధికంగా ఉండే మార్కెట్లో. ఇందాక చెప్పినట్లుగా ఒక రకాన్ని 10 మంది కొనేది వేరు, 10 మంది ఒక రకాన్ని కొనేది వేరు. ఇట్లా ఉంటుందండి మార్కెట్లు. పెద్దగా అయితే తేడాలే ఉండదు. అట్లాగా సాగిపోతుంటుంది మార్కెట్ అని చెప్పి కొంతమంది వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. ఇదండి. రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.